మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను పోలీసులకు లొంగిపోయాడు. మహారాష్ట్రలో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయారు. ఇకపై పార్టీలో కొనసాగబోనని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తాజాగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆయుధాలు వదిలేసినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. కీలక నేత సీనియర్ నేత మల్లాజుల వేణుగోపాలరావు అలియాస్ సాబాయ్ అలియాస్ సోను అని పేరుతున్నటువంటి మల్లాజుల వేణుగోపాలరావు ఆయన తెలుగు వ్యక్తి, పెద్దపల్లి జిల్లా చెందినటువంటి వ్యక్తి. ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన చాలా ఆల్మోస్ట్ 48 ఏళ్ల పాటు కేంద్ర కమిటీలో 28 ఏళ్ళు ఉన్నారు. అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా 18 ఏళ్ల పాటు కొనసాగారు. ఆల్మోస్ట్ అన్ని పోలీసు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆయన చాలా యాక్టివ్గా వ్యవహరించారు. ఆల్మోస్ట్ 48 సంవత్సరాలుగా ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. చాలా వ్యూహరచన చేయడం కానీ లేదంటే ప్లానింగ్ ఇవ్వడం కానీ వాటిల్లో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన ఈరోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎదుట ఆయన లొంగిపోవడం జరిగింది. ఆయనతో పాటు 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోవడం జరిగింది. ఆయన ప్రధానంగా నిజానికి ఈ ఏడాది 6వ తారీఖు అంటే ఈ నెల 6వ తారీఖున ఒక లెక్క రాయడం జరిగింది. శాంతి చర్చకి వెళ్దామని, ఇక మున్ముందు కొనసాగింపు అవసరం లేదని, అలా వెళ్తేనే మనం కొంత ప్రాణ నష్టం తప్పుదని ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని నార్త్ బస్తర్ కమిటీ మద్దతు ఇచ్చింది. ఆ లేఖకి సంబంధించినటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి కమిటీ మద్దతు ఇచ్చినప్పుడు కూడా అది కొంతమంది హిడ్మా దేవ్జీ అనే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు వ్యతిరేకించడం జరిగింది. సో మనకు తెలిసిందే లాస్ట్ మంత్ 14వ తారీఖు మల్లోజుల వేణుగోపాలరావు సతీమణి తారక్ కూడా ఇక్కడ హైదరాబాద్లో లొంగిపోవడం జరిగింది. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చాలా సాలిడ్గా చెప్తుందో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతని కొనసాగించడం మనం గత 8 నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. 2026 మార్చి కల్లా దేశం మావోయిస్టు రహిత దేశంగా మారుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు ఉండబోరు అని చాలా బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టేట్మెంట్కి అనుగుణంగానే దాని తగ్గట్టుగానే ఆ యాక్టివిటీస్ని అంటే మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలని చాలా ఇంటెన్సిఫైడ్గా చేశారు. ఆల్మోస్ట్ గత 8 నెలలుగా చాలా యాక్టివ్గా చాలామంది ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో దాక్కున్నటువంటి మావోయిస్టులు అందరినీ కూడా ఏరివేసిన, అంటే అందరినంటే చాలా మ్యాక్సిమం కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగానే ఏరివేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే చాలా సీనియర్గా ఉన్నారో చాలా మావోయిస్టు అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సాబాయ్ అనే వ్యక్తి కూడా ఈరోజు లొంగిపోవడం నిజంగానే మావోయిస్టులకు చాలా పెద్ద షాక్గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈయనపై చాలా కేసులు ఉన్నాయి. అంతేకాదు దాదాపు ₹1 రివార్డు కూడా పోలీసులు ప్రకటించారంటే చాలా ఎంతో ప్రభావవంతమైనటువంటి ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అయితే తప్పించి అంత స్థాయిలో రివార్డు కూడా ఉండదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన యాక్టివిటీస్ ఉంటారు, ఏ స్థాయిలో ఆయన పాల్గొన్నారు, ఏ విధంగా వ్యూహరచన డిజైన్ చేస్తూ ఉంటారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వెంకట్ అసలు పార్టీని వీడడానికి గల ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? రైట్, ఇప్పుడైతే అనివార్య కారణాల వల్లే నేను మావోయిస్ట్ పార్టీలో కొనసాగలేకపోతున్నాం అని చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. బట్ గత ఈ నెల 6వ తారీఖు రాసినటువంటి లేఖ ఒకటి రాయడం జరిగింది. ఆ లేఖలో చాలా కొన్ని బుల్లెట్ పాయింట్స్ చాలా స్పష్టంగా ఆయన వివరించారు. అంటే ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది, జనజీవన స్రవంతిలోకి ఎందుకు కలవాల్సి ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆయన మావోయిస్ట్ యుద్ధం ఏ విధంగా కొనసాగింది ఇప్పటివరకు, తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన మొన్న రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ కట్గా వివరించడం జరిగింది. అందులో కొన్ని బుల్లెట్ పాయింట్స్ మనం చూసినట్లయితే, ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని చాలా స్పష్టంగా, అంటే పార్టీ తప్పులు చేసిందని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారు. సో దాన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఆ ఉద్యమాన్ని ఓడిపోకుండా కాపాడలేకపోయాను కాబట్టి నేను సారీ చెప్తున్నానని చాలా బలమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత నష్టానికి ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతలో కొనసాగడానికి ఇక ఎంత మాత్రం తాను అర్హుని కాదు అని
చాలా అర్హుని కాదని భావిస్తున్నట్లుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ఆ లేఖలో పొందుపరిచిన అంశాల్లో ఇవి చాలా బుల్లెట్ పాయింట్స్కి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైనది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యంగా చేశాయి. అంటే ఏర్పడ్డ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా అటువంటి తనను వీడియోలాగా మావోయిస్ట్ ఉద్యమాన్ని వీడియోలా జనజీవన స్రవంతిలో కలిసేలాగా చేశాయంటూ ఆ లేఖలో స్పష్టంగా చేయడం జరిగింది. వందలాది మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాత విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్ళటం మినహా మరో మార్గం లేదు అని చాలా స్పష్టంగా మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను అనే ఆ వ్యక్తి ఆ లేఖ రాయడం జరిగింది. అతను తెలుగు వ్యక్తే, చాలా యాక్టివ్. అంటే ఈయన రాసిన లేఖలో చాలా స్పష్టంగా అక్కడ కంప్లీట్గా ఉద్యమంలో జరిగిన తప్పుదాలు కావచ్చు, లేదంటేనేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, అంటే పోలీసులు ఏరివేత లక్ష్యంగా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాటి వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా క్లియర్ కట్గా ఆ లేఖలు వివరించారు. బట్ ఆ లేఖని కొంతమంది సపోర్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకించారు. సో అట్లా ఆ నేపథ్యంలో ఆ ప్రాస్పెక్ట్లో మల్లోజుల వేణుగోపాలరావు అనే ఒక సీనియర్ మావోయిస్ట్ నేత లొంగిపోవటం, ఇది నిజంగానే మావోయిస్టుకి చాలా పెద్ద దెబ్బగా భావించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది సరే 1 by 1 మావోయిస్టుల ఏరివేతల ఆపరేషన్ కగర్లో భాగంగా చాలా మంది చనిపోయారు, అందులో కీలక నేతలు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు సరెండర్కి స్వచ్ఛందంగా ఇటువంటి పరిస్థితులు మన తాళలేము, మన ప్రాణాలు కోల్పోతే పరిస్థితి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాల్సిన అవసరం ఉందన్నట్టు మల్లోజుల వేణుగోపాల్ లాంటి వ్యక్తులు కూడా కలిసిపోతున్న పరిస్థితి. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మాత్రం ఆసక్తిని రేపుతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.